కార్పొరేట్ ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజా, దళిత పౌర సంఘాలు సమరశీల పోరాటాలు చేయాలని కారంచేడు ఉద్యమ సామాజిక కార్యకర్త భగత్ సింగ్ పిలుపునిచ్చారు. కారంచేడు దళిత అమరవీరుల 40వ వర్ధంతి సభ సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో శనివారం విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ కారంచేడులో జరిగిన దాడిలో 5గురు దళితులు ఆసువులు బాశారన్నారు. కార్యక్రమంలో సావిత్రిబాయి పులే ట్రస్ట్ చైర్పర్సన్ గూడూరు సీతామహాలక్ష్మి, న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, ఏరియా కమిటీ నాయకులు కె నిర్మల, కె చిన్నారావు, ఎం లక్ష్మి, ఎస్వి రమణ తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ సామాజిక విప్లవాభినందనలు. నా పేరు శ్రీరా నేతాజీ భగత్ సింగ్. నేను చీరాల విజయనగర కాలనీ కారంచేడు బాధితుల పూర్తి పునరావాస కేంద్రం, అక్కడి నుంచి నేను ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు మన మిత్రులందరితోటి, మన భావజాల సమీప సంఘాలతో మాట్లాడటం కోసం ఈరోజు కారంచేడు సంఘటన జరిగి 40 ఏళ్ళు గడిచిన ఈ క్రమంలో మళ్ళీ మనమంతా ఆ సంఘటన పూర్వాపరాలు, ఘటనలు, దాని చరిత్ర, దాని స్మృతి ఒకసారి అవలోకనం చేసుకునేందుకు ఇదొక వేదికగా మనమంతా ఇక్కడికి చేరాం. ఈరోజు ఈ చారిత్రక సమావేశ వివరాలు చెప్పటం కంటే భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న ఏదైతే పాలనాపరమైన విధానాల్లో ప్రజలకు సంబంధం లేని మార్పులు పార్లమెంట్లో తీసుకుంటున్నారో వాటి మీద రాజ్యాంగబద్ధమైన పని విధానం లేదు అని చెప్పడానికే నేను విచారిస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా సాగిన పోరాటం, ఐక్యంగా సాగిన పోరాటం. ఆనాడు ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్కి ఏదైతే ఉందో దాని యొక్క పుట్టుకకి కారణం కారంచేడు ఘటన. ఒక దళిత విప్లవ శక్తుల యొక్క ఐక్యతకి నాంది పలికింది, మహోన్నత మానవుని పరిచయం చేసింది, ఐక్య ఉద్యమాల యొక్క శక్తిని తెలియజేసింది. తద్వారా ఈరోజు పీడిత కులాలందరూ కూడా కలిసి ఒక శక్తివంతంగా పోరాటం చేయాలని చెప్పేసి ఆనాడు ఈరోజు కారంచేడుని ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. ఎవరైతే పీడిస్తున్నారో వాళ్ళు, మీ అందరికీ కూడా కారంచేడులో దళితులకు పట్టిన గతే పడుతుంది. మీరు హక్కుల గురించి మాట్లాడితే, లేకపోతే సమానత్వం గురించి మాట్లాడితే, వీటన్నిటి గురించి కూడా కదా అన్నట్టు కనీసం తాగడానికి నీళ్ళ గురించి మాట్లాడినా, కనీస పాటి మానవ హక్కుల గురించి మాట్లాడినా కానీ ఆ నరమేధం అనేది సృష్టించబడింది. నరికి వేటలతో వెంటాడి చంపిన పరిస్థితి ఉన్నది. ఆ విధంగా మీరు మా చెప్పు చేతలో మా కనుసన్నలో ఉండాలి తప్ప హక్కుల కోసం మీరు మారటానికి వీల్లేదని చెప్పిన దానికి వ్యతిరేకంగా మేము మనుషులమే, మాకు మానవ హక్కులు ఉన్నాయి. కాబట్టి ఈ మానవ హక్కులని సమర్థించిన దేశమంతా ఉన్న మానవతావాదులందరూ కూడా అద్భుతమైన సంఘీభావన ప్రకటించి వాళ్ళందరూ కూడా అండగా నిలబడటం జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగి 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 40 సంవత్సరాలుగా జరిగిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పుట్టుకు కారణం, దాని తర్వాత సంబంధించి దాని ఆచరణలో ఇలాంటి చట్టాలన్నీ కూడా ఆచరణలో కావాల్సిన యంత్రాంగం ఏర్పాటు చేయకుండానే విఫలమయ్యాయని చెప్పేసి ప్రభుత్వం ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుతూ వాటన్నిటిని కూడా అమలు చేయడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉన్నది. వీళ్ళు పోరాడి సాధించుకున్న హక్కులని రక్షించుకునేందుకు కూడా ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాటి పరిరక్షణ కోసం, రేపు భవిష్యత్తు కార్యక్రమాలు నిర్ణయించుకోవడం కోసం, గతాన్ని సమీక్షించుకోవడం కోసం, వర్తమాన్ని విశ్లేషించుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని 40 ఏళ్ల ఈరోజు ఏదైతే పోరాట చరిత్ర ఉన్నదో కారంచేడు జరిగిన 40 ఏళ్ళైన సందర్భంగా